లోకమును అసహించుకుంటే నీవు తృప్తి పడతావు, అపాయం లేకుండా ఉంటావు. అబ్రహాం అరణ్యంలో ఉన్న అపాయం పనులు కాలేదు, కానీ లోతు దేవుని నుండి వేరే లోకాన్ని ప్రేమించినందువల్ల లోతు జీవితం ఏమైందో మీరు అర్థం చేసుకోండి. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు సంతానం శాపగ్రస్తం అయిపోయింది. అయితే అబ్రహాం సంతానం దీవింపబడింది. కనుక క్రైస్తవుడు నువ్వు అనుకరణ భక్తి కాక హృదయపూర్తిగా దేవుని ఎందుకు భయభక్తులు నువ్వు జీవించినట్లయితే నీవు శరీర విషయంలో చచ్చిన వాడై ఉండాలి. నువ్వు దేని మీద మనసు పెట్టకూడదు, దేవుని వెంట నడవాలి. కనుక ప్రియసోలు చాలామంది దేవునిలో దీవెనలు పొందటం కొరకు దేవుని శరీరంలో లోకంలో దీవెన పొందుకొరకు దేవుని వద్దకు వస్తారు, కానీ వారు ఏం పొందలేరు. ఎందుకనగా నీవు దేవుని మీద ఆధారపడాలి. రెండవ దేవుడు నేను ఎందుకు ప్రేమించాడు ఏదైనా గ్రహించితే ఎందుకు ప్రేమించాడు? ఆయన నామమును ప్రకటన చేయటకు, నీ పట్ల చేసిన కార్యము అనేకులకు చెప్పాలి. అది అబ్రహాం జీవితంలో జరిగింది కనుక అబ్రహాం దేవుడు దీవించాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకుని దీవించాడు. ఇస్సాకు తర్వాత యాకోబుని దీవించలేదా? యాకోబుని దీవించాడు. యాకోబు తర్వాత ఏసాబుని దీవించాడు. ఏసాబు తర్వాత ఎఫ్రాయిముని దీవించాడు. పిల్లలు అలాగ వరుసను దీవించుకుంటూ వచ్చి దావీదు దగ్గరికి వచ్చారు. దావీదుని దీవించాడు, సొలొమోను దీవించాడు, రెహబాముని దీవించాడు. వరుసను దీవింపబడినాడు. ఎంతవరకు? 1000 తరం వరకు పోషించే దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమించి వెదకని మనల్ని వెదుగుచూ వచ్చి ఆయన ఎక్కడ పిలిచి నేనున్నాను, నేను దీవిస్తాను, నువ్వు రా, నా మాట విను, నన్ను వెంబడించు, నా జీవం నీకు ఇస్తాను, నిన్ను నీ సోదరుని ఆశీర్వదిస్తాను సెలవిచ్చే దేవుడు. ప్రేసల వారిని కాదు, మనల్ని కూడా ఆయన దీవించేవాడు, మన బిడ్డలు ఆయన దీవించేవాడు. ఏ మనిషి కూడా నా బిడ్డలు గొప్పవారు కావాలని యోచించి ప్రయాసపడి దేవుని విడిచిపెడితే వారు గొప్పవారు కారు. వారు నువ్వు ఎంత కష్టపడి అప్పులు చేసి సంపాదించి చదివించినా నీ కోరిక భక్తిహీన కోరిక. నువ్వు దేవుని మీద డిపెండ్ అయితే నీకేమో అవసరంలా, తీసుకెళ్ళి దేవుడు ఉన్నతమైన స్థితిలో పెడతాడు. కనుకే ప్రేసులుగా యోసేపు ఎంత దీవింపబడినాడు, అబ్రహాం ఎంత దీవింపబడినాడు. కనుక ఈ దినాన దేవుడు మనం దీవించాలని కోరుకున్నప్పుడు మనము ఆయనకు విధేయులమయ్యి ఆయన మాట వినాలి. రెండవదిగా నీతిని ప్రేమించాలి, దుర్నీతిని ద్వేషించాలి. లోకం నుంచి మనం వచ్చినాం కనుక బయటికి లోకం లాగుతూ ఉంటుంది, పాత స్నేహితులు లాగుతూ ఉంటారు, లోకాశ లాగుతూ ఉంటాయి, ధనాపేక్ష లాగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా శత్రు యొక్క సమూహము. నువ్వు దేవుని వెంట నడిస్తే నిన్ను దేవుడు ఏ దినములకు ఆ దినం నీకేం కావాలో అది ఇస్తాడు. ప్రభువా నాకు మీరే ఆధారము, మీరు తప్ప నాకెవరున్నా నీ కన్నీరు కాస్తూ ప్రార్థన చేస్తుంటే ఆయన వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము. దప్పిగల వాళ్ళరా నీళ్ళ యొద్దకు రండి, రోకలు లేని వాళ్ళరా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయాను ఏమీ ఎకయే ద్రాక్షరసమును పాలను కొండి, ఆహారము కాని దాని కొరకు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితులు ఎందుకు వ్యయపరచుదురు? నా మాట జాగ్రత్తగా విని భక్తి కట్టుకోండి. మంచి పదార్థం అంటే దేవుని వాక్యము, వాక్య ప్రకారం జీవించండి. నా మాట విని వాక్య ప్రకారం జీవించండి. మంచి పదార్థం భుజించండి. ఎక్కడ? దేవులోనే నీకు జీవం ఉన్నది, సారమైనది అక్కడే. నేను సారవంతునిగా చేయగలిగిన జీవం ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అక్కడిని మనసు పెట్టు. అలా పెట్టినట్లయితే చెయ్యొద్ది నా యొద్దకు రండి, మీరు వినిడలా ఏమైంది? అక్కడ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నా యొద్దకు రా, మీరు బ్రతుకుతారు, నా మాట విను బ్రతుకుతారు. దేవుని మాట వింటావు ఆపరేస్తుంది. అయితే ఆ కిందకి వెళ్ళేటప్పటికి యెహోవా మీకు దొరుకు కాలమందు అమ్మ కొంచెం పైకి వెళ్ళాలి. 3వ వాక్యం, చెవి ఎక్కి నా ఎద్దుకు రండి, మీరు వినేడలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను,
దావీదులకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితని. నీ వెలుగని జనులను నీవు పిలిచిదవు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచుగా చూసి, నీ దేవుడనే యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి ఏమండి నీ వద్దకు పరిగెత్తి వచ్చేదరు. ఓ తల్లి ప్రార్థన ఆ బిడ్డలు ఎంత దీవించింది. మీ ప్రార్థనలు మీ బిడ్డలు ఎంత దీవిస్తాయి. మీ ప్రార్థనలు మీ బిడ్డలు నీ ఆశీర్వాదానికి పాత్రలుగా చేస్తాయి. అందుకనే మొదట నువ్వు దేవుని ఎదుగు కూర్చునేవాలి. మనుషుల వైపు చూడదు, దేవుని మీద ఆధారపడు. అలా ఆధారపడకపోతే నువ్వు ఏమాత్రం వద్దలేవు. నువ్వు ఆధారపడినప్పుడు నీ బిడ్డలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ దినాన ఇక్కడ మీ దగ్గర ఉన్నాయంటే అది కేవలము నా తల్లి ప్రార్థన, దేవుని దగ్గర కూర్చుని అడిగినది, ఆయన ఇచ్చిన వాగ్దానం. లేకపోతే మీరెవరు నేనెవరిని, మీరందరూ ఎవరు నాకు తెలుసా? మీరు ఎక్కడో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, నేను ఎక్కడో ఉన్నాను. మీరందరూ ఎలా తెలుసు నాకు? ఇంకా మిమ్మల్ని దాటి కూడా వెళ్ళాను. నా సాక్ష్యం ఉంది. ఈ దినాన్ని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను, ప్రభువా మరలా తిరిగి అక్కడ కొన్ని ఆత్మలు ఇవ్వండి. ఆయనను అక్కడ చేసిన పనికి మీ దగ్గర బహుమానం ఉన్నది. నాకు ఎవరు తెలియని ప్రజలు నీ వద్దకు వస్తారు, నిన్నెరుగని జనులు నీ వద్దకు వస్తారు. ప్రేసలారా.